హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సేల్కిన బైక్ వచ్చేసి హోండా షైన్ బైక్ అయితే సేల్కి అయితే ఉంది. ఓకేనా, ఈ బైక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఎవరైనా సరే మన ఛానల్ కొత్త విజిట్ చేసినారంటే డెఫినెట్గా అయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ స్టేట్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సేల్కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీకు ఇలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, అదేవిధంగా ఈరోజు మన ఛానల్లో సేల్కున్న బైక్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి హోండా షైన్ డిస్క్ బైక్. ఓకేనా, సో దీనికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి క్లారిటీ అయితే మీరు ఆన్ ది స్క్రీన్ చెక్ చేయండి. ఇవన్నీ కూడా రీసెంట్ ఫొటోసే. ఓకేనా, అండ్ దీని యొక్క మోడల్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి 2021 ఎండింగ్ మోడల్. ఓకేనా, బట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2022లో అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, అంతేకాకుండా ఏంటంటే ఇది వచ్చేసి BS6 వర్షన్. ఓకేనా, అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ మనకు బ్లాక్ కలర్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో ఒకసారి మీరు క్లారిటీ చెక్ చేసుకోండి. అండ్ వెళ్ళిన తర్వాత కూడా ఆర్సీ పైన కూడా క్లారిటీ అయితే చెక్ చేసుకోండి. ఓకేనా, ఈ బైక్ యొక్క రీడింగ్ నుంచి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ ఇది వచ్చేసి 25,780 కిలోమీటర్ తిరగడం అయితే జరిగింది. ఓకేనా, ఇది వచ్చేసి మనకు ఓనర్ చెప్తుంది వచ్చేసి జెన్యూన్ రీడింగ్ అని చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా క్లారిటీ చెక్ చేసుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి 22 మోడల్ కాబట్టి ఒకసారి మీకు ఏంటంటే వర్త్ ఇట్ అని చెప్పాలి రీడింగ్ వచ్చేసి. బట్ ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత క్లారిటీ చెక్ చేసుకుంటే బెటర్. ఓకేనా, అండ్ అంతేకాకుండా ఈ బైక్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మనకు ఓనర్ చెప్తుంది వచ్చేసి 60 ఇస్తుందని చెప్తున్నాడు. బట్ అది కూడా మీరు వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోండి. ఓకేనా, అంతేకాకుండా ఈ బైక్ యొక్క టైర్స్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఫ్రంట్ వచ్చేసి మనకి ఏంటంటే 78% అయితే ఉందంట. అండ్ బ్యాక్ వచ్చేసి మీకు ఏంటంటే 75% అయితే ఉంది. ఓకేనా, అంతేకాకుండా ఈ బైక్ పైన ఉన్న చలాన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ ఈ బైక్ పైన అయితే 1,500 రూపీస్ అనేవి చలాన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, బట్ అవన్నీ కూడా ఓనరే పే చేసుకుంటాడు. సో దానికి మీకు ఎటువంటి సంబంధం అయితే ఉండదు. ఓకేనా, ఒకవేళ మీరు పే చేసుకుంటా అనుకుంటే మీరు ప్రైస్లో ఏంటంటే నెగోషియేట్ అయితే చేసుకోండి. ఓకేనా, అంతేకాకుండా ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ ఈ బైక్ పైన అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది. అప్ టు ఏంటంటే 2026 వరకు ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఓకేనా, సో మీరు ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏ మాత్రం అయితే లేదు. ఓకేనా, అంతేకాకుండా ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ప్రజెంట్ ఈ బైక్ పైన అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. మీరు కూడా ఏంటంటే కంప్లీట్ పేమెంట్ ఇచ్చేసి వెహికల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ బైక్, మంచి నీట్ కండిషన్లో ఉందని చెప్పేసి మనకు ఓనర్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా క్లారిటీ అయితే మీరైతే చెక్ చేసుకోండి. మీకు తెలిసిన మెకానిక్ ఉంటే కూడా వాళ్ళకు కూడా ఒకసారి చూపిస్తే కంప్లీట్గా బెటర్ అయితే ఉంటుంది. ఓకేనా, అంతేకాకుండా ఏంటంటే ఈ వెహికల్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ స్టేట్ రిజిస్ట్రేషన్ వెహికల్. అండ్ ఆర్టీఏ వచ్చేసి ఏంటంటే ఇబ్రహీంపట్నంకి సంబంధించి, అంటే హైదరాబాద్లో ఇబ్రహీంపట్నం ఉంది కదా, సో ఆ ఆర్టీఏకి సంబంధించిన వెహికల్. ఓకేనా, ఈ వెహికల్కి సంబంధించిన ఆర్సీ కానీ పేపర్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా, అండ్ ఈ బైక్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్టిక్. అంతేకాకుండా మనకు హైదరాబాద్లో ఎల్బీ నగర్లో మనకి ఏంటంటే కర్మన్ ఘాట్ లొకేషన్లో ప్రజెంట్ ఈ బైక్ అయితే అవైలబుల్ అయితే ఉంది. ఈ నియర్ బై ఏరియాస్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే మీరు క్లారిటీగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత క్లారిటీ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అమౌంట్ ఇచ్చైతే బైక్ అయితే తీసుకోండి. దానికన్నా ముందు మీరు అడ్వాన్స్ ఏదైనా బుక్ చేసుకోవడం కోసం ఆన్లైన్ పేమెంట్ చేస్తే దానికి మాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. ఓకేనా, అండ్ ఫైనల్గా దీని యొక్క ప్రైస్ చూసుకుంటే ఏంటంటే మనకు ఓనర్ చెప్తుంది వచ్చేసి 68,000 చెప్తున్నాడు. అంటే 68,000 అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి ఫిక్స్ ప్రైస్ కాదు, మీరైతే నెగోషియేట్ చేసుకోవచ్చు. అది మీరు మాట్లాడుకునే విధానం పైన అయితే డిపెండ్ అయితే ఉంటుంది. ఓకేనా, అండ్ ఓనర్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అంతేకాకుండా ఓనర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది. అక్కడ నుంచి ఏంటంటే మీరు కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు. మీరు జెన్యున్గా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ మాత్రమే కాల్ చేయండి. టైంపాస్కి మాత్రం దయచేసి కాల్ చేసి ఓనర్స్ని అయితే ఇబ్బంది అయితే పెట్టకండి. ఓకేనా, అంతేకాకుండా ఏంటంటే మీరు ఒకవేళ మీ బైక్ కానీ కార్ కానీ మన ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోతో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అంతేకాకుండా ఏంటంటే మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ కానీ కార్ కొనాలి అనుకుంటే మీ లొకేషన్, మీ బడ్జెట్, అంతేకాకుండా ఎలాంటి వెహికల్ కొనాలనుకుంటారో కింద కామెంట్ చేస్తే నేను మీ లొకేషన్లో మీకు కావాల్సిన బడ్జెట్లో మీకు కావాల్సిన వెహికల్ని నేను సెర్చ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అంతేకాకుండా ఏంటంటే మీకు డైరెక్ట్గా వాట్సాప్లో కూడా షేర్ చేస్తాను. సో దానివల్ల ఏంటంటే మీకు ఇబ్బంది లేకుండా నేనే సెర్చ్ చేసి మీకు డైరెక్ట్ షేర్ చేస్తాను. కాబట్టి మీరు ఏంటంటే ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, బట్ డెఫినెట్గా ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.